సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజ, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్సిజన్ టవర్స్ నివాసితులంతా కుటుంబాలతో హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి దేవాలయం హాల్ 1 లో కూడా ఉత్సవాలు జరిగాయి. భారతీయ సంస్కృతిలో అత్యంత శక్తివంతుడైన దైవంగా కొలిచే ఆంజనేయ స్వామి జన్మదినోత్సవాన్ని దేశమంతటా వివిధ సమయాల్లో జరుపుకుంటారు. ఈ క్రమంలో తెలుగువారు హనుమాన్ జయంతి పర్వదినాన్ని తిథిని పరిగణలోకి తీసుకుని మంగళవారం నిర్వహించారు. శ్రీరామునికి పరమ భక్తుడైన హనుమంతుడు శివుని రుద్రావతారంగా పురాణాల్లో వర్ణించబడ్డాడు. హనుమంతుడు కేవలం శక్తికే కాకుండా అపారమైన బుద్ధికి, వినయానికి నిదర్శనం. సీతాదేవిని వెతకడంలో ఆయన చూపిన చొరవ, లంకను దహించడం, సంజీవని పర్వతాన్ని మోసుకురావడం వంటి ఘట్టాలు హనుమంతుని అజేయమైన శౌర్యాన్ని చాటి చెబుతాయి. హనుమాన్ జయంతిని సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణమంతా హనుమంతుని నామస్మరణతో మార్మోగిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ అంతా కుటుంబాలతో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆక్సిజన్ టవర్స్ మేనేజ్మెంట్ కమిటీ, టెంపుల్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా తొలుత లక్ష్మీ గణపతి దేవాలయంలో, అనంతరం హాల్ 1లో పూజాధికారులు నిర్వహించారు. లక్ష్మీ గణపతి అభిషేకం, అలంకరణ, హనుమాన్ మూలమంత్రంతో శ్రీ మన్వు సూక్త హోమం జరిగింది. అనంతరం హనుమంతునికి పంచామృతాభిషేకం, అలంకరణ నిర్వహించారు. స్వామివారికి సహస్రనామ తమలపాకు సింధూరార్చన జరిపారు. వడమాల పూజ, మహానైవేద్యం, మంగళహారతులు వైభవంగా జరిగాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ హనుమాన్ జయంతి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అంతా కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ప్రతి పండుగను ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించుకుంటామని మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు తిరుపతిరాజు, టెంపుల్ కమిటీ చైర్మన్ రాజనారాయణ, కార్యదర్శి రాధారాణిలు తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను గత ఏడాదే ప్రారంభించామని, ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించుకున్నామని చెప్పారు. హనుమాన్ కృపా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి విశిష్టతను వేద పండితులు కుమారస్వామి వివరించారు. ప్రతి ఫెస్టివల్ కూడా ఘనంగా ఇక్కడ జరుపుకుంటాం. ఈ రోజున హనుమాన్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హనుమాన్ జయంతి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. మరి అప్పటి నుంచి కూడా ఈ సెకండ్ ఇయర్ హనుమాన్ జయంతి ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ రోజుని హనుమాన్ జయంతి చేసుకోవడం అంటే హనుమంతుడిని గుర్తుంచుకోవడం. హనుమంతుడు బలంలో కానీ, మరి తెలివితేటల్లో కానీ, ఒబీడియన్స్లో కానీ, భక్తిలో కానీ అన్నిటిలోనూ ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకోవడానికి, మరి ఆ దేవుని ప్రార్థించి ఆయన ఆశీస్సులు పొందడానికి ఈ విధంగా మనం హనుమాన్ జయంతి జరుపుకుంటాం. మరి ఈ ఫంక్షన్ జరపడంలో మాకు ఇక్కడ కమిటీ ఉంది, టెంపుల్ కమిటీ. మరి ఇక్కడ ఉన్నారు, రాజు గారు ఉన్నారు, ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు, మా కమిటీ తరఫున శివ గారు చూస్తున్నారు, రాధారాణి గారు ఉన్నారు, ఇంకా కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం అయినా సరే, ఫెస్టివల్స్ అన్నీ కూడా మరి చాలా ఘనంగా ముందుగా ప్లాన్ చేసి చక్కగా మరి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ రోజునే కాదు, రెగ్యులర్గా అక్కడ వేరియస్ కార్యక్రమాలు, మరి టెంపుల్లో చాలా యాక్టివ్గా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మరి మీ ముందు కూడా ఇక్కడ ఈ రోజున వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ టెంపుల్ కమిటీ. మరి ఎక్సలెంట్గా, వండర్ఫుల్గా ఎప్పుడూ జరగనట్టుగా మా ఆక్సిజన్ టవర్స్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అండి, నా పేరు రాజనారాయణ. నేను ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ టెంపుల్ కమిటీ చైర్మన్ కింద చేస్తున్నానండి. ఇక్కడ ఈరోజు హనుమత్ జయంతి ఎంతో ఆహ్లాదంగా, కనుల విందుగా జరుగుతోంది. ఉదయం 6:30కి మొదలెట్టి మేము ఇక్కడ వినాయకుడి గుడిలో పంచామృత అభిషేకం, అనంతరం మన్యు సూక్త హోమం, మన్యు సూక్తంతో సహా హోమం, హనుమంతుడి వారికి హోమం చేసుకున్నామండి గుళ్ళో. ఇప్పుడు ఇక్కడ హాల్లో హనుమంతుల వారికి పంచామృత అభిషేకంతో పాటు సహస్రనామార్చన, సింధూరార్చన,
అలాగే ఈ సింధూరంతో అర్చనతో పాటు సహస్రనామం తమలపాకులతోటి చేస్తున్నారండి. ఇది ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మొదలెట్టాం, ఈ సంవత్సరం మరింత జాగ్రత్తగా చేస్తున్నాం అండి. ఇది ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు రాధారాణి అండి. నేను టెంపుల్ కమిటీ సెక్రటరీ అండి. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను. మేము మార్నింగ్ నుంచి అభిషేకాలు పూజలు అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు కూడా సింధూర పూజ, తమలపాక పూజ అన్నీ ఉన్నాయి. ఈవినింగ్ కూడా సుందరకాండ అని హనుమాన్ చాలీసా చేసుకుంటాము. అలాగే ఎవ్రీ మంత్ కూడా చేసుకుంటాము. మాకు అంతా లేడీస్ అందరం కలిపి ఒక పారాయణం గ్రూప్ పెట్టుకొని అన్ని రకాల పూజలు కూడా చేస్తూ ఉంటామండి. అది జై శ్రీరామ్. నా పేరు కుమారస్వామి. ఇక్కడ సీతమ్మదారిలో, విశాఖపట్నం సీతమ్మదారిలో ఆక్సిజన్ టవర్ టెంపుల్లో పూజారి గారిగా మేము ఉంటున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా అన్ని ఘనంగా జరుగుతుంటాయి. ఇక్కడ అందరూ కూడా సహకరిస్తారు, కమిటీ వాళ్ళు అందరూ కూడా. అలాగే ఈరోజు మన తెలుగువారి పండుగ శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదిన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు ఉదయాన్నే 5 గంటల నుండి మా టెంపుల్లో లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన, తదనంతరం శ్రీ అభయాంజనేయ స్వామివారి పూజా కార్యక్రమ మహోత్సవం గణపతి పూజతో ప్రారంభమై శ్రీ స్వామివారి మన్యుసూక్త హోమం మూలమంత్రంతో హోమ కార్యక్రమం, తదనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర తమలపత్ర సింధూరార్చన, తదనంతరం వడమాల పూజ, తదనంతరం స్వామివారికి మంగళహారతి, అందరికీ తీర్థప్రసాదాలు ఇక్కడ ఈరోజు కార్యక్రమంతో ముగిస్తాం. కనుక ఈ కార్యక్రమంకి విశేషంగా అందరూ కూడా విశేషంగా వస్తారు. అలాగే మధ్యాహ్నం మహానైవేద్య కార్యక్రమం కూడా అందరికీ ప్రసాద భోజనం కూడా ఇక్కడ అందరికీ. హనుమాన్ జయంతి ఉత్సవాలతో ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరిగింది.